సమగ్ర భూ రికార్డుల నిర్వహణ, భూ వివాదాల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం భూభారతి. ప్రస్తుతం ఈ చట్టాన్ని సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేశారు. మదిరి నియోజకవర్గం మూలమడుగు గ్రామం నుంచి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ చట్టం సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలేంటి, నిజంగా క్షేత్రస్థాయిలో సర్వే కోసం కావచ్చు, అటు రికార్డుల ఆధునికీకరణ కోసం చాలా పెద్ద మొత్తంలో కూడా వ్యయం చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం. సో ఇటువంటి అంశాలపై ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్, చాలా అతిపెద్ద వ్యయం అవుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు, కర్ణాటక కావచ్చు, ఏపీ కావచ్చు, గతంలో భూ రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి చేశాయి. కానీ దానికోసం చాలా పెద్ద మొత్తంలో నిధులు కూడా వెచ్చించాల్సి వచ్చింది. సో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎంత వ్యయం అవుతోంది డిజిటలైజేషన్ కోసం? ధరణి 2020 చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ఆసాములు, రైతన్నలు పడ్డ ఇబ్బందుల్ని తొలగించాలని ఒక చట్టం చేస్తే అది ప్రజలకి, భూములున్న ఆసాములకి చుట్టములా ఉండే విధంగా ఉండాలని ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో 18 రాష్ట్రాల్లో వివిధ చట్టాలు, రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలను మంచి అంతటినీ సేకరించి అసెంబ్లీ సాక్షిగా 2025 భూభారతి చట్టాన్ని ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఈ చట్టానికి విధి విధానాలను కూడా 94 రోజుల్లో తయారు చేసుకొని గడిచిన నెల మే నెల 14వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భూభారత చట్టాన్ని అంకితం చేసిన తర్వాత 2 విడతలుగా పైలట్గా మొదటి విడత 4 జిల్లాల్లో 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఎంఆర్ఓ స్థాయి అధికారులు, వారి టీము ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్ళి అప్లికేషన్తో సహా రెవెన్యూ అధికారులే ఆ గ్రామంలో ఇచ్చి వారి సమస్యలను టిక్కులు పెట్టించుకొని తీసుకొని ఆ సమస్యలని పరిష్కారాన్ని కనుగొనే విధంగా దాంట్లో ఉన్న మెరిట్స్ని, డిమెరిట్స్ని సింప్లిఫై చేసి 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన 28 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని తీసుకొని ఆ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఫస్ట్ 4 మండలాలు ఎలా అయితే చేశామో దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఈ 25 మండలాల్లో కూడా ప్రజల వద్ద నుంచి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. మొదటి 4 మండలాలకు సంబంధించిన సమస్యలు న్యాయమైనవి ఏవైతే ఉన్నాయో వీలైనన్ని వాటిని ఇప్పటికే పరిష్కారం జరిగింది. ఒక్క సాదా బైనామాలకు సంబంధించిన అంశము ఆనాడు 2020 చట్టం ఏర్పాటు చేసేటప్పుడు ఏదైతే సాదా బైనామాలు అప్లై చేసుకోమని చెప్పి 9,26,000 మంది ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టిన అప్లై చేసి ఉన్న అప్లికేషన్ని పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. వాటిని ఆనరబుల్ హైకోర్టులో స్టే ఉన్న కారణంగా వాటిని పెండింగ్ పెట్టాం. కోర్టులు హాలిడేస్లో ఉన్నాయి. ఓపెన్ అయిన తర్వాత తప్పకుండా న్యాయస్థానంలో దాన్ని క్లియర్ చేయించి ప్రభుత్వ పక్షాన ప్రజలకి ఈ సాదా బైనామాల సమస్యను కూడా పరిష్కరించే మార్గాన్ని కనుగొంటున్నాం. తెలంగాణలో నిన్నటి నుంచి 3వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైలట్గా చేసిన గ్రామాలు పోను మిగిలిన అన్ని రెవెన్యూ గ్రామాలకు ఎంఆర్ఓ స్థాయి అధికారులు, వారి బృందం పర్యటించి ధరణితో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని పరిష్కరణ కలుగునే విధంగా ₹1 కూడా ఛార్జీ తీసుకోకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి ఈ భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా వారి సమస్యల్ని పరిష్కరించి ఈ భూభారతి వారి చుట్టము అని ఈ ప్రభుత్వం ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలో భూ వివాదాలు లేవు, ఘర్షణలు కూడా లేవు. గతంలో ధరణి సమయంలోనే 98% కూడా సమస్యలన్నింటినీ పరిష్కరించేశాం. మిగిలింది కేవలం 2% మాత్రం సమస్యలే, అవి కూడా సివిల్ కోర్టులో ఉన్నవి మాత్రమే. ప్రస్తుతం ఆ సమస్యలను మాత్రమే భూభారతి ద్వారా తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించబోతుంది. ఆల్రెడీ ఉన్న సమస్యలన్నింటినీ కూడా ధరణి పరిష్కరించేసిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దేయాలు వేదాలు వల్లిస్తున్నట్టు అసలు సమస్యలే లేనప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా మీ ధరణి అంటే మీ ప్రభుత్వం కూలిపోయి మీరు అధికారం కోల్పోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో ఆన్లైన్లో మీరు రీజన్ లేకుండా, స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వకుండా డిస్పోజల్ చేసిన పెండింగ్ అప్లికేషన్లు కాకుండా ఇంకా
ప్రభుత్వం దగ్గర మీ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఛార్జీ తీసుకునేటప్పుడు 2,46,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4.5 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ 6 లక్షలు కాకుండా ఏదైతే పైలట్గా మేము ఫస్ట్ 4 మండలాలు తీసుకుంటే ఈ 4 మండలాల్లో 13,000 అప్లికేషన్లు వచ్చాయి. మళ్ళీ 28 మండలాల్లో 43,000 అప్లికేషన్లు వచ్చాయి. నిన్న ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 68,000 అప్లికేషన్లు వచ్చాయి. అంటే ఈ అప్లికేషన్లన్నీ ఎందుకు వచ్చాయి? 98% సమస్యలను నువ్వు పరిష్కరించి ఉంటే నువ్వు చేసిన చట్టం ప్రజలకు ఒక ఉపయోగకరమైన చట్టమై ఉండుంటే ధరణి చట్టం, ఈ అప్లికేషన్లన్నీ ఎందుకు వస్తాయి? ఇంకా సొంత డబ్బా కొట్టుకోవటం తప్ప ఇంకా నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం దురదృష్టకరం. ఎల్ఆర్యూపీ సమయంలో భూ ప్రక్షాళన సమయంలో చాలా మాన్యువల్ రికార్డులు కూడా మాయమైపోయినటువంటి పరిస్థితి గతంలో చూసాం. సో ఇప్పుడు భూ రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత మాన్యువల్ రికార్డులు తెలంగాణ ప్రభుత్వం మెయింటైన్ చేయబోతుందా, మెయింటైన్ చేయదా? మాన్యువల్ రికార్డులు ఉంటాయా, ఉండవా? కేవలం డిజిటల్ రికార్డులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ రికార్డులతో పాటు ప్రతి సంవత్సరం మాన్యువల్ రికార్డులు కూడా ఉంటాయి. గతంలో ఏ రకంగా మాన్యువల్ రికార్డులు ఉన్నప్పుడు ఏదైతే జమాబందీ జరిగేదో అదే పద్ధతిలో ప్రతి రెవెన్యూ గ్రామంలో డిసెంబర్ 31వ తారీఖు నుంచి మొదలెట్టి జనవరి 31 లోపు జమాబందీ కూడా చేసే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరిచాం. ప్రతిదీ పారదర్శకంగా ప్రతి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగినా క్వశ్చన్ చేసే విధంగా, తప్పుని సరిదిద్దే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం. పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 3 కీలక శాఖలు, రెవెన్యూ కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, గృహ నిర్మాణ శాఖ కావచ్చు, ఈ 3 శాఖల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగిస్తున్నారు, చాట్ బోట్లను వినియోగిస్తున్నారు. ఇంత టెక్నాలజీని ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు? ప్రధానంగా రాబోయే భవిష్యత్తు కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా సంక్షేమ పథకాల్లో వినియోగించే అవకాశం ఉంది? ఏదైతే నా శాఖకు సంబంధించిన ఇందాక మీరు అన్నట్లు రెవెన్యూ కానీ, హౌసింగ్ కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, అదే రకంగా సర్వే అండ్ సెటిల్మెంట్ కానీ వాట్ బెస్ట్ ఏఐని ఉపయోగించడానికి మా యంత్రాంగం, మా టీం అంతా డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తుంది. ఇంత కష్టపడి పనిచేసినా నేను ఇంకా ఉపయోగించేది డెసిమల్లోనే ఉంది. ఇంకా ఉపయోగించాల్సింది చాలా ఉంది. ఆ దిశలో ప్రభుత్వం అన్ని శాఖల్లో ఏఐని ఉపయోగించాలని కూడా ఈనాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అన్ని శాఖలు కూడా అదే దిశలో పనిచేయాలని కూడా పనిచేస్తున్నాం. ఓవరాల్గా పారదర్శకంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ ఏఐని కూడా ఉపయోగించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మొత్తంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా రికార్డుల నిర్వహణకు సంబంధించి కావచ్చు, భూములకు సంబంధించినటువంటి అనేక వివాదాల్లో పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.